హలో వ్యూయర్స్, మనలో చాలామంది సిగరెట్ అలవాటు అయిన తర్వాత దాన్ని మానేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసం ఈరోజు కొన్ని ట్రిక్స్ చెప్పబోతున్నాను. అదేంటంటే, ఫస్ట్ మనం సిగరెట్ మానాలనుకుంటే మనం ఎప్పుడెప్పుడు ఎక్కువగా సిగరెట్లు తాగుతున్నామో ఫస్ట్ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అవేంటంటే, ఫస్ట్ ఎవరైనా టీ తాగేటప్పుడు సిగరెట్ తాగుతారు. 2 అన్నం తిన్న తర్వాతనే వెంటనే ఒకటి తాగడానికి ట్రై చేస్తారు. 3 బాత్రూంలో సిగరెట్ లేనిది అసలు అది బయటికి కూడా రాదనుకోండి. 4 టెన్షన్గా ఉన్నప్పుడు, అదే హ్యాపీనెస్ వచ్చినప్పుడు కూడా తాగుతారు. మరికొందరు అయితే టైంపాస్ కూడా తాగుతూనే ఉంటారు. ఇక ఫైనల్గా డ్రింకింగ్ చేసేటప్పుడు, అసలు డ్రింకింగ్ చేసేటప్పుడు ఏ వ్యక్తి కూడా స్మోకింగ్ చేయలేకుండా ఉండలేరు అలవాటైన వాళ్ళు. అదేవిధంగా అలవాటు లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది అలవాటు చేసుకునేది ఈ డ్రింకింగ్ చేసేటప్పుడు మాత్రమే. అయితే ఇప్పుడు మీరు మానేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ అన్నం తిన్న వెంటనే 2 టీ తాగుతున్నప్పుడు సిగరెట్ తాగడం ఫస్ట్ మానేయండి. ఎందుకంటే అవి మోర్ డేంజరస్. ఓకేనా? మీరు మొత్తానికి సిగరెట్ మానేయకపోయినప్పటికీ ఈ 2 విషయాలలో మాత్రం పక్కా మానేయండి. ఎందుకంటే మీరు టీ తాగుతున్నప్పుడు ఒక బుక్క టీ తాగి మళ్ళీ సిగరెట్ తాగుతారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు తాగిన పొగ లోపలికే వెళ్ళిపోతుంది. మీ జీర్ణాశయ గోడలకు అంటుకొని హోల్స్ చేస్తుంది. ఊపిరితిత్తులను కానీ మీ జీర్ణాశయ గొట్టం ఉంటుంది కదా, దాన్ని కానీ హోల్స్ చేసేసి మీకు ఎక్కువ హాని చేస్తుంది అన్నమాట. మళ్ళీ 4వది, ఈ డ్రింకింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు డ్రింకింగ్ చేసేటప్పుడు తాగాలని ఉంటే ఒకవేళ తాగండి, కానీ తక్కువ సిగరెట్లు ఫస్ట్ తీసుకెళ్ళండి. ఓకేనా? ఎవరైనా ఏం చేస్తారంటే డ్రింకింగ్ చేస్తున్నాం కదా, ఫుల్ ఎంజాయ్ చేయాలనేసి డబ్బి పట్టుకెళ్తారు కదా. అలా కాకుండా చాలా తక్కువగా, చాలా సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకెళ్ళండి. అలాగే మీతో తాగే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా ఉంటే సాధ్యమైనంత వరకు ఒకే సిగరెట్ని ఇద్దరు షేర్ చేసుకోండి. దానివల్ల ఎంతో కొంత నష్టాన్ని తగ్గించుకున్న వారు అవుతారు. అలాగే లాస్ట్గా, మీరు కనుక సిగరెట్ తాగుతున్నారని కొందరు వ్యక్తులకు తెలియదు, మీ ఫ్యామిలీకి కావచ్చు లేదా మీ ఎల్డర్స్కి కావచ్చు, తెలియదు కదా. అలాంటి వాళ్ళకు తెలియకుండానే ఉండండి. తెలిస్తే ఏమవుతుంది కదా, నేను నిజాయితీగా ఉంటానని అనవసరంగా చెప్పకండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీరు వాళ్ళ ముందే సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తారు. తెలియకుంటే మీరు ఒకటి తాగే సిగరెట్ తెలిసినప్పుడు 2 తాగడం అవుతుంది. దానివల్ల మీకే ఎఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ డబ్బులు పెట్టి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. అలాగే మీరు సిగరెట్ తాగుతున్నట్టు ఎవరికైతే తెలియదో వాళ్ళతోటే టైం ఎక్కువ స్పెండ్ చేయండి. దానివల్ల మీరు సిగరెట్ తాగకుండా ఉండడానికి తగ్గించుకోవడానికి ఒక మార్గంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒకరోజు మీరు కనుక ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల సిగరెట్ తాగకుండా, అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా ఏదో ఒకేషన్లో మీరు సిగరెట్ తాగకుండా ఒక రోజు కనుక ఉండి ఉంటే ఆ రోజును అలాగే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. కొందరు ఏంటంటే మార్నింగ్ లేవడంతో సిగరెట్ తాగుతారు. కొన్నిసార్లు అలా పాసిబుల్ కాదు, ఆఫ్టర్నూన్ వరకు కూడా పాసిబుల్ కాదు. అలా అయినప్పుడు అలాగే ఈవినింగ్ వరకు కూడా మెయింటైన్ చేయండి. ఆ 1 డే మెయింటైన్ అలాగే చేయండి, సాధ్యమైతే 2 డేస్. అలా పెంచుకుంటూ పోయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అలాగే ఒకసారి హెల్త్ ఖరాబ్ అయ్యో ఫీవర్ వచ్చి కూడా కొన్నిసార్లు మానేయాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మాననీకే ట్రై చేస్తూనే ఉండాలి. ఇంకా ఎక్కువ టైం పెంచుకోవాలి. మనమే పెంచుకుంటూ మానేయాలి. అలాగే కొన్ని యాంటీ నికోటిన్ టాబ్లెట్స్ కూడా మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి. అవి పూర్తిగా వర్కౌట్ అవుతాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నాకు సిగరెట్ అలవాటు ఉండి నేను ఇలాగే మానేశాను. ఇలాంటి ప్రయత్నాలు చేయబట్టే నేను మానేశాను. నేను కూడా ఒకప్పుడు చైన్ స్మోకర్నే. అందుకే మీకు ఈ విషయాలు చెప్తున్నాను. వీటి వల్ల ఏంటంటే మీరు పూర్తిగా సిగరెట్ అలవాటు మానుకోపోయినప్పటికీ సిగరెట్ తాగడం వల్ల మీకు కలిగే ఎఫెక్ట్ను ఎంతో కొంత సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. అలాగే మీకు కనుక స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు కొబ్బరి బొండాలు తాగండి. కొబ్బరి బొండాలు తాగడం వల్ల ఏంటంటే మీరు ఒక 10 సిగరెట్స్ తాగితే మీ హెల్త్ ఎంతవరకు కోల్పోతారో ఒక కొబ్బరి బొండా తాగడం వల్ల అంత హెల్త్ మీరు గెయిన్ అవుతారు. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా, బీట్రూట్ జ్యూస్ ఇది ఉంటుంది కదా, ఆరెంజ్ జ్యూసెస్ ఇలాంటివి తాగండి. అలాగే వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. మీరు సిగరెట్ తాగిన తర్వాత మీ మౌత్ని శుభ్రంగా కడగండి. దానివల్ల ఏంటిదంటే మీ నోట్లో ఉండే ఆ నికోటిన్ ఉంటుందిగా, మీకు తెలియకుండా చాలా బ్యాక్టీరియా మీ మౌత్లో ఫామ్ అవుతుంది. అది బయటికి వెళ్తుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ తగ్గుతుంది. అలా ఎంతో కొంత ఎఫెక్ట్ని తగ్గించుకోనికైనా ట్రై చేయండి.
అలా చేస్తేనే మీరు మానగలుగుతారు, ఓకేనా? ఒకటేసారి వెంటనే ఛాలెంజ్ చేసి మానడం అంటే అది కాదు. చాలామంది ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటారు. అది అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరిగే ఎఫెక్ట్ను తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టండి. అలాగే మానుతూ వెళ్తారు. కంపల్సరీ ఒకరోజు కాకుండా ఒకరోజు, ఒక 1 మంత్ తర్వాత అయినా మీరు కంపల్సరీ మానుతారు. కానీ మీకు మానాలని కూడా మనస్ఫూర్తిగా అనుకోవాలి. అలాగే మీకంటే చిన్నవాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్టు మీకు తెలిస్తే వెంటనే వెళ్ళి ఆపనికి ట్రై చేస్తారు కదా, అలా ఆపనికి మాత్రం ట్రై చేయకండి. మీకు తెలియనట్టు బిహేవ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మానుకోలేరు. మీకు తెలిసిందనుకో వాళ్ళకి, వాళ్ళు మీ ముంగటే తాగడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు సిగరెట్స్ ఎక్కువగా తాగడం అవుతుందన్నమాట. మీకు తెలియకుంటే ఏంటి, మీరు వాళ్ళ పక్కన ఉన్నంతసేపు వాళ్ళు తాగకుండా ఉంటారు. మీరు ఇదే పాటించండి. మీకంటే చిన్న వాళ్ళ దగ్గర ఇలాగే పాటించండి. దీనివల్ల మీరు బెనిఫిట్ పొందుతారు, మీ పక్క వాళ్ళని కూడా సేవ్ చేసినట్టు అవుతారు. నేను ఈ వీడియో మీ దగ్గర నుంచి ఏదో ఆశించో లేదా ఏ లాభం కోసం చెప్పట్లేదు. అసలు ఈ వీడియో చేయాలని నాకు ఫస్ట్ లేదు, కానీ ఆన్లైన్లో చాలా వీడియోలు చెప్తున్నారు, అంత సుత్తి ఉంటుంది. అలా కాకుండా ఒక మంచి వీడియో చేయాలనేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను. మీ టైంను వేస్ట్ చేయాలని మాత్రం కాదు. ఒకవేళ కనుక ఇది నిజమే అనిపిస్తే, మీకు ఇందులో ఎంతో కొంత మ్యాటర్ ఉందనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా?